Hello friends, welcome to VMR Logics YouTube channel. నేను మీ రోహిత్ శర్మ, your faculty for current affairs and editorial vocabulary. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టే ముందు మనం ఒక ముఖ్యమైన ఆఫర్ గురించి తెలుసుకుందాం. సో మన VMR Logics యాప్లో VMR సార్ ఆధ్వర్యంలో ఏ ఫుల్ కోర్స్ అయినా మీరు బ్యాంక్, SSC, రైల్వేస్, SI కానిస్టేబుల్, IB, సింగరేణి ఇలా మీరు ఏ ఎగ్జామ్కైనా ఫుల్ కోర్స్ 1 month వ్యాలిడిటీ కేవలం 199 రూపాయలకే మీకు లభిస్తుంది. అదేవిధంగా మీరు ఈ 1 month వ్యాలిడిటీని ఉచితంగా 6 నెలలకు కూడా ఎక్స్టెన్షన్ అనేది చేయించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం VMR Logics యూట్యూబ్ ఛానల్ని మీరు కనుక చెక్ చేసినట్లయితే డీటెయిల్డ్గా మొత్తం అన్ని విషయాలు కూడా ఒక వీడియో రూపంలో మీకు అందించడం అనేది జరిగింది. ఆ వీడియోని చూసి అందులో చెప్పబడిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయితే కేవలం ఈ 199 రూపాయలకే మీరు 6 నెలల పాటు కోర్స్ని ఎన్నిసార్లైనా చూసేలాగా, ఎన్నిసార్లైనా ఆ వీడియోల్ని మీరు చూసి చదువుకునేలాగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మాత్రమే, కాబట్టి మీరు ఎంత త్వరపడితే మీకు అంత బెనిఫిట్ అనేది ఇందులో లభిస్తుంది. ఇక కరెంట్ అఫైర్స్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్, యునెస్కో లాంచెస్ 2021 స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే భారతదేశంలో విద్యా వ్యవస్థ, పర్టికులర్గా ఇండియాలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో యునెస్కో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి యునెస్కో దీనికి సంబంధించిన డాటా అనేది విడుదల చేయడం జరిగింది. దీన్నే సింపుల్గా SOER అంటాం, స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని. మరి ఈ రిపోర్ట్ ప్రస్తుతం SOER ఫర్ ఇండియా, నో టీచర్ నో క్లాస్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. రిపోర్ట్ పేరేంటి అంటే స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా, నో టీచర్ నో క్లాస్. ఇది 3వ ఎడిషన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 2021 స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనేది ఇందులో 3వ ఎడిషన్. మరి ఈ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే టీచర్స్, టీచింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్స్, టీచింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఈ సంవత్సరం పూర్తిగా ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ యొక్క అధ్యయనం అంతా బేస్ అయ్యింది. ఇందులో ముఖ్యమైన విషయాలు మరి మనకి ఏం తెలిసాయి అంటే 89% ఆఫ్ రూరల్ ఏరియా స్కూల్స్, 1.2 lakh సింగిల్ టీచర్ స్కూల్స్, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకే టీచర్తో నడిచే పాఠశాలలు లేదా బడులు, అంటే స్కూల్ మొత్తానికి ఒకళ్ళే టీచర్ ఉంటారు. అటువంటివి 1.2 లక్షలు ఉంటే వాటిలో 89% అంటే దాదాపుగా 1,00,000కు పైగా సింగిల్ టీచర్ స్కూల్స్ అనేవి రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూర్లలో మాత్రమే ఉన్నాయి. ఇక అదే విధంగా 11.16 lakh టీచర్స్ అనేది మనకి కొరతగా ఉన్నట్టుగా చెప్తున్నారు. 11.16 లక్షల మంది టీచర్ల కొరత అనేది మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యంగా ఇందులో హైలైట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇందులో దీని ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు 2. ఒకటి ఏంటి అంటే ఒకే టీచర్తో నడుస్తున్న బడుల్లో అత్యధిక శాతం మనకి ఎక్కడున్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మనకి దాదాపుగా 11.2 లక్షల, కేవలం లక్షలు కూడా కాదు, 11.2 లక్షల మంది టీచర్లు, అంటే అది చిన్న నెంబర్ కాదు కదండి. అంత భారీ నెంబర్లో మనకి ఏంటి అంటే ప్రస్తుతం టీచర్ల కొరతని మనం ఎదుర్కొంటున్నాము అని ఇందులో చెప్పింది. ఇక భారతదేశంలో 19% మాత్రమే స్కూల్స్కి ఇంటర్నెట్ సదుపాయం ఉంది.
ఈ స్కూల్స్లో కూడా 14% రూరల్ ఏరియా స్కూల్స్కి, 42% అర్బన్ ఏరియా స్కూల్స్కి ఉంది. అంటే గ్రామీణ ప్రాంతంలో దాదాపు 86% మంది విద్యార్థులకి ఎటువంటి ఇంటర్నెట్కి సంబంధించిన అవగాహన స్కూల్ ద్వారా రావట్లేదు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక ఆల్రెడీ మనకి తెలుసు యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. యునెస్కో అనేది మనకి ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ముఖ్యమైన భాగంగా కూడా మనం చెప్పుకుంటాం. మరి అటువంటి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి ప్యారిస్లో ఉంది. ఇక ఇది ఇవాల్టి మొదటి కరెంట్ అఫైర్. ఇక నెక్స్ట్ రెండవ కరెంట్ అఫైర్. భారతదేశం అఫీషియల్గా హై అంబిషన్ కోయలిషన్ ఫర్ నేచర్ అండ్ పీపుల్ అనే సంస్థలో భాగస్వామ్యాన్ని పొందింది. ఏంటి హై అంబిషన్ కోయలిషన్ అనేది? పేరులోనే మనకి తెలుస్తోంది కదా, HAC అంటాం ఈ హై అంబిషన్ కోయలిషన్ని. ఇది 70 సభ్య దేశాలు కలిగినటువంటి ఒక సంస్థ. 70 సభ్య దేశాలు కలిగినటువంటి ఈ సంస్థలో ముఖ్యంగా ఏంటి అంటే ప్రొటెక్ట్ 30% ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ బై 2030. అంటే 2030వ సంవత్సరం నాటికి కనీసం 30% భూమి మరియు నీరు రెండింటినీ కూడా కాపాడాలి అనేటటువంటి ఒక గోల్తో ఈ సంస్థ, ఇందులో దాదాపుగా ప్రస్తుతం 70 దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఇక ఫస్ట్ బ్రిక్స్ కంట్రీ టు జాయిన్ HACగా రికార్డులు స్థాపించింది భారత్. అంటే బ్రిక్స్ దేశాల్లో మిగతా 4 దేశాలు ఇంకా ఇందులో భాగస్వామ్యం తీసుకోలేదు. కేవలం భారతదేశం మాత్రమే ఇందులో ఒక ముఖ్యమైన పెద్ద దేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా ఉంది బ్రిక్స్ దేశాలకు సంబంధించి. ఇక అదేవిధంగా ఈ సంస్థ లేదా ఈ సంస్థకు చెందిన కార్యకలాపాల గురించి తీసుకుంటే HACలో 2 విభాగాలు ఉన్నాయి. ఒక విభాగం మనకి నేచర్ అండ్ పీపుల్. దీనికి హెడ్ ఎవరు అంటే కోస్టారికా మరియు ఫ్రాన్స్. కోస్టారికా దేశము అదేవిధంగా ఫ్రాన్స్ దేశం, ఈ రెండు కూడా HAC హై అంబిషన్ కోయలిషన్ అంటే ఉన్నతమైన ఒక అంబిషన్ అంటే ఏంటండి, మనకి ఆశయాలు, ఉన్నత ఆశయాలు కలిగినటువంటి ఒక సమాఖ్యగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో నేచర్ అంటే ప్రకృతి మరియు ప్రజలు ఆ విభాగానికి కోస్టారికా మరియు ఫ్రాన్స్ దేశాలు ప్రస్తుతం చైర్మన్లుగా ఉంటే, ఇక ఓషన్ అంటే సముద్రపు విభాగానికి హెడ్ ఎవరు అంటే యునైటెడ్ కింగ్డమ్. సముద్రపు విభాగానికి హెడ్ యునైటెడ్ కింగ్డమ్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కోస్టారికా మరియు ఫ్రాన్స్ నేచర్ అండ్ పీపుల్కి హెడ్. సో ఈ హై అంబిషన్ కోయలిషన్ అనేది ఏంటి అంటే 2030 నాటికి 30% భూమిని మరియు నీటిని కాపాడాలి అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో పనిచేస్తుంది. ఇందులో ఇప్పటిదాకా 70 సభ్య దేశాలు ఉంటే భారత్ బ్రిక్స్ దేశాల్లోనే ఇందులో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి దేశంగా రికార్డులను స్థాపించడం జరిగింది. ఇక నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని మహారాష్ట్రలో ఇనాగ్రేట్ చేశారు లేదా ప్రారంభించారు. ఏ స్కీమ్ ద్వారా? ఉడాన్ స్కీమ్ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. ఇక సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్. ఏ ఎయిర్పోర్ట్ అండి? సింధుదుర్గ్ ఎయిర్పోర్ట్. సో సింధుదుర్గ్ విమానాశ్రయం, ఈ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఏ శాఖ? పౌర విమానయాన శాఖ. ఈ పౌర విమానయాన శాఖకు చెందినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు దీంట్లో ఏం చేశారు అంటే ఈ సింధుదుర్గ్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇక ఈ సింధుదుర్గ్ అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్కున్న మరొక పేరు చిప్రీ ఎయిర్పోర్ట్. దీన్నే చిప్రీ విమానాశ్రయంగా కూడా మనకి పిలుస్తారు. సో చిప్రీ విమానాశ్రయం లేదా సింధుదుర్గ్ విమానాశ్రయంగా పిలిచేటటువంటి ఈ విమానాశ్రయాన్ని
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇక ఇది ఏ స్కీమ్ ద్వారా మొదలుపెట్టింది అంటే ఆర్సిఎస్ ఉడాన్. మరి ఏంటి ఈ ఆర్సిఎస్ ఉడాన్ అంటే అర్థం అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. అంటే ప్రాంతాలని ప్రాంతీయంగా ఉండేటటువంటి ప్రదేశాలని కనెక్ట్ చేసేటటువంటి ఒక స్కీమ్. ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్ అంటే దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలని కూడా మనం ఇందులో ఏం చేస్తున్నాము అంటే వాటికి కనెక్టివిటీని ఇప్పిస్తున్నాం. అంటే ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలని వాటి మధ్యలో ఫ్లైట్లు వేసి అనుసంధానం చేయడం కోసం ఇక్కడ మనం దీన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు మరి అంటే 2016లో లాంచ్ చేశారు ఈ స్కీమ్ని. మరి ఈ స్కీమ్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 10 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అనేది మనకి అమల్లో ఉంటుంది. ఇందులో ఎక్కడైతే అసలు ఇప్పటిదాకా ఎయిర్పోర్ట్ అవసరం ఉండి ఎవరు పట్టించుకోని ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలకి ఎయిర్పోర్ట్ ఒక విమానాన్ని కావచ్చు, లేదంటే విమానాలకు సంబంధించినటువంటి ఇతర అంశాలు కావచ్చు, అందులో తీసుకురావడం దీని యొక్క ఒక ముఖ్య ఉద్దేశంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఇందులో ఇంప్రూవ్ రీజనల్ కనెక్టివిటీ, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అదానీ గ్రూప్ లోకప్రియ గోపీనాథ్ బార్డోలి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది? గౌహతి. సో గౌహతిలో ఉన్నటువంటి లోకప్రియ గోపీనాథ్ బార్డోలి అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ఆపరేషనల్ కంట్రోల్ అంటే దాని యొక్క మొత్తం మెయింటెనెన్స్ అంతా వీళ్ళు తీసేసుకున్నారు. ఏదైతే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం ఆపరేషనల్ కంట్రోల్ అంటే రోజువారీ పనులకు సంబంధించిన మొత్తం ఏదైతే ఆ అథారిటీ అనేది ఉందో అది వీళ్ళు తీసుకోవడం జరిగింది. 2018వ సంవత్సరంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం 6 ఎయిర్పోర్ట్లని 50 సంవత్సరాల కాలం పాటు 6 ఎయిర్పోర్ట్లని 50 సంవత్సరాల కాలం పాటు ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్లో వాళ్ళకి ఏమేమి ఇచ్చారు? ఆపరేషన్స్ అంటే ఏదైతే రోజువారీ వ్యవహారాలు ఉంటాయో అవి, మేనేజ్మెంట్, అదేవిధంగా డెవలప్మెంట్ అంటే దీన్ని మీరే మెయింటైన్ చేయాలి, దీన్ని మీరే రోజువారీ వ్యవహారాలు నడిపించాలి, అదేవిధంగా దీని యొక్క అభివృద్ధి కూడా మీరే చేయాలి అని ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వం అప్పగించేసింది. ఇక ఈ 6 ఎయిర్పోర్ట్లు మరి ఎక్కడున్నాయి లేదా ఎక్కడి నుంచి ఎక్కడ అని చూసినట్లయితే అహ్మదాబాద్ తర్వాత రెండోది మనకి లక్నో, అదేవిధంగా మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, ఇక చివరిది ఏది అంటే మనకి గౌహతి. ఈ 6 ఎయిర్పోర్ట్లని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే టెండర్లని మరి ఈ 6 ఎయిర్పోర్ట్లని ఒకటే గ్రూప్ దక్కించుకుంది, అదే అదానీ గ్రూప్. అందువల్లనే మనకి మొత్తం పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అంటే నౌకాశ్రయాలు, అదేవిధంగా విమానాశ్రయాలు అన్నీ కూడా అదానీల పరం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లేదా అనేక మంది విరుచుకుపడడానికి కారణం ఏంటి అంటే అటు పోర్ట్లు కూడా అదానీ గ్రూప్ దక్కించుకోవడం జరిగింది, ఇటు విమానాశ్రయాలు కూడా అదానీ గ్రూపే దక్కించుకోవడంతో ఈ యొక్క ముఖ్యమైన ప్రైవేటీకరణ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుందో అందులో ఇది మరొక ముఖ్యమైన బిట్గా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఆఖరిదైనటువంటి గౌహతిలో ఉన్నటువంటి లోకప్రియ గోపీనాథ్ బార్డోలి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మొత్తం ఆపరేషన్ కంట్రోల్ అంతా అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పటి నుంచి జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోనే ఉంది. శంషాబాద్లోని
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినప్పటి నుంచి పూర్తిగా ఎవరి ఆధ్వర్యంలో ఉంది అంటే జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోనే ఉంది. ఇక నెక్స్ట్ అవార్డులకు సంబంధించి బెన్యమిన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఈ బెన్యమిన్ అనేటటువంటి వ్యక్తికి ఒక అవార్డు రావడం జరిగింది. అదే వయలార్ రామవర్మ స్మారక పురస్కారం. ఎందులో? లిటరేచర్, సాహిత్యంలో. వయలార్ రామవర్మ స్మారక సాహిత్య పురస్కారం లభించడం జరిగింది. ఎవరికి? బెన్యామిన్ అనేటటువంటి వ్యక్తికి. మరి ఈ బెన్యామిన్ అనేటటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడానికి కారణం ఏంటి అంటే మంతాలిరిలే 20 కమ్యూనిస్ట్ వర్షంగల్. మొత్తానికి 20 సంవత్సరాల కమ్యూనిస్టుల 20 సంవత్సరాలు అనేటటువంటి పుస్తకంలో మంత్రాలిరిలే 20 కమ్యూనిస్ట్ వర్షంగల్ అనేటటువంటి ఒక పుస్తకం ఆయన రాసినందుకు గాను ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులో 1,00,000 క్యాష్, అదేవిధంగా ఒక కాంస్య విగ్రహం. ఈ కాంస్య విగ్రహాన్ని ఎవరు డిజైన్ చేశారు అని కూడా మనకి ప్రశ్న అడుగుతూ ఉంటారు. డిజైన్ చేసిన వ్యక్తి పేరు కనయి కుంజిరామన్. ఇది ముఖ్యంగా మనకి రాబోయే రైల్వే ఎగ్జామ్స్ మరియు అదే విధంగా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రశ్నగా మనం చెప్పుకోవాలి. ఇక దీని తదుపరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయంలోకి వస్తే గెరియాట్రిషియన్ విఎస్ నటరాజన్ గారికి వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటటువంటి పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేశారు అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఇక్కడ గెరియాట్రిషియన్ అన్నారు అంటే అసలు గెరియాట్రిషియన్ అంటే ఎవరు? ఓల్డ్ పీపుల్ అంటే వయోవృద్ధుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడే డాక్టర్ లేదా ఒక ఎక్స్పర్ట్. ఎన్ ఎక్స్పర్ట్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద హెల్త్ అండ్ అదర్ issues associated with old people, or the doctor who specializes in old people care is called geriatrician. అంటే వయోవృద్ధుల యొక్క ఆరోగ్య అవసరాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ని ఏమంటారు అంటే జెరియాట్రిషియన్ అంటారు. మరి ఈ జెరియాట్రిషియన్ అయినటువంటి విఎస్ నటరాజన్ గారికి వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటటువంటి పురస్కారం లభించడం జరిగింది. ఈ వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటటువంటిది మనకి ఎవరివ్వడం జరుగుతుంది అంటే విఎస్ నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సారీ, విఎస్ నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ అనే సంస్థకి ఈ వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటటువంటి పురస్కారం లభించడం జరిగింది. అంటే ఆ సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయనకి ఆయన సంస్థకి కలిపి వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటటువంటి పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రదానం చేయడం జరిగింది. రైట్. ఈ వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేది నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు అండి. అంటే ఈ అవార్డుని ఎవరిస్తారు? మరి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ప్రైవేట్ సంస్థలు కాదు. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేటటువంటి ఈ వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటటువంటి అవార్డు విఎస్ నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ అనేటటువంటి సంస్థకి 2021 సంవత్సరానికి గాను
మన భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ప్రదానం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఈ పేరు వినగానే మనకి డిఆర్డిఓ సంస్థ యొక్క చైర్మన్గా గుర్తు రావాలి. డిఆర్డిఓ సంస్థ యొక్క చైర్మన్ అయినటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి ఆర్యభట్ట పురస్కారం లభించింది. ఏ పురస్కారం? ఆర్యభట్ట పురస్కారం లభించింది. ఈ ఆర్యభట్ట పురస్కారాన్ని ఈయనకి ప్రదానం చేసింది ఏ సంస్థ అంటే ఏఎస్ఐ. అంటే అర్థం ఏంటి? ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ ఈయన లైఫ్ టైం కాంట్రిబ్యూషన్ ఫర్ ఆస్ట్రోనాటిక్స్ అనే విభాగంలో ఈయన తన జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఇక ఈయన డిఆర్డిఓతో పాటు మనకి మరో సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ డిపార్ట్మెంట్కి ఈయన సెక్రటరీగా కూడా ఉన్నారు ప్రస్తుతానికి. సో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఆస్ట్రోనాటిక్స్కి ఈయన చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఆస్ట్రోనాటిక్స్ అనేది ఏంటి అంటే ట్రావెల్ బియాండ్ ఎర్త్ అట్మాస్ఫియర్. అంటే భూమి యొక్క వాతావరణాన్ని దాటి కక్షలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి వెహికల్స్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటిని తయారు చేయడాన్ని లేదా వాటిని అధ్యయనం చేయడం. అంటే భూ వాతావరణాన్ని దాటడానికి మనకి కావాల్సినటువంటి అన్నిటినీ మనం అధ్యయనం చేయడాన్ని ఇక్కడ ఏమంటాము అంటే మనం ఆస్ట్రోనాటిక్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ బి గోపాల్ గారికి సత్యజిత్ రే అనేటటువంటి ఒక పురస్కారం రావడం జరిగింది. సో బి గోపాల్ ఈయన తెలుగులో సమరసింహారెడ్డి, అదేవిధంగా ఇంద్ర, నరసింహనాయుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ఒక ఫ్యాక్షన్ సినిమాలు ఒకప్పుడు మీరు నాకు తెలిసి మీలో చాలామంది ఇంకా స్కూల్స్ జాయిన్ అయ్యే టైంలో మనకి ఫ్యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షనిస్ట్ సినిమాలు చాలా చాలా ఫేమస్. సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, ఇంద్ర కావచ్చు, ఇటువంటి సినిమాలకి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి. అసలు ఒకప్పుడు బి గోపాల్ అంటేనే సుమోలు, పెద్ద పెద్ద సుమోలు లైన్లో రావడం, తెల్ల డ్రెస్తో వైట్ అండ్ వైట్లో ఫ్యాక్షనిస్టులు కనిపించడం లాంటి కొన్ని టిపికల్ సీన్లు గుర్తొచ్చేవి. అటువంటి బి గోపాల్ గారికి సత్యజిత్ రే, భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకట్లైన సత్యజిత్ రే గారి పేరు మీద ఒక అవార్డుని మనకి ప్రతి సంవత్సరం సత్యజిత్ రే ఫిలిం సొసైటీ కేరళకు చెందినటువంటి సత్యజిత్ రే ఫిలిం సొసైటీ అనేటటువంటి సంస్థ ఆయనకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవార్డులో 10,000 రూపాయల నగదు బహుమతి కూడా ఆయనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి వచ్చింది ఈ అవార్డు అంటే తెలుగు డైరెక్టర్ అయినటువంటి బి గోపాల్ గారికి. ఇక నెక్స్ట్ భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ రెండు దేశాలు మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సంయుక్త సైనిక విన్యాసం. సంయుక్త సైనిక విన్యాసం. ఆ సైనిక విన్యాసం పేరేంటి? అజేయ వారియర్. అజేయ వారియర్. ఇది మరి ఎక్కడ మొదలైంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొదలైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6వ అజేయ వారియర్ భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ సంయుక్త సైనిక విన్యాసం మొదలైంది. ఇక ఉత్తరాఖండ్లో ఎక్కడ అంటే చౌభాటియా.
చౌబాటియా అనేటటువంటి ప్రదేశంలో ఈ యొక్క సైనిక విన్యాసం మొదలవడం జరిగింది. ఇక ఇటీవల మనం అనేక సైనిక విన్యాసాలని చూసాం. ఉదాహరణకి జిమెక్స్ జపాన్తో, అదేవిధంగా సూర్యకిరణ్ నేపాల్తో, అదేవిధంగా మిత్రశక్తి శ్రీలంకతో, ఇక ఎస్సిఓ షాంఘై సహకార సంస్థ యొక్క వాటితో పీస్ఫుల్ మిషన్. ఇలా ఈ సంవత్సరం మనం గత 15 రోజుల్లోనే ఇన్ని ఎక్సర్సైజెస్ని విన్యాసాలని చూసాం కాబట్టి వీటిలో మరొకటి అజేయ వారియర్. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి, మల్టిపుల్ టైమ్స్ మనకి పరీక్షల్లో అడిగినటువంటివి కాబట్టి మళ్ళీ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఇక నెక్స్ట్ ఐటీబీపీ. ఐటీబీపీ అంటే ఏంటి? ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. వీళ్ళు ఏం చేశారు అంటే 6,000 మీటర్ల కంటే ఎత్తైన 2 పర్వతాలు అధిరోహించి వాటికి ఇప్పటివరకు ఎవరు ఏ పేరు పెట్టలేదు, అందుకు వాటికి పేర్లు పెట్టడం జరిగింది. వాటిలో 6,250 మీటర్లు కలిగినటువంటి ఒక పర్వతానికి పేరేం పెట్టారు అంటే నార్బు వాంగ్డు పీక్. ఈ నార్బు వాంగ్డు అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే అక్టోబర్ 2019లో కొండ చర్యలు విరిగి చనిపోయినటువంటి ఒక జవాన్, ఐటీబీపీకి చెందినటువంటి ఒక జవాన్. ఆయన తన డ్యూటీ కోసం ఈ కొండల్ని ఎక్కుతూ ఉంటే కొండ చర్యలు విరిగిపడి ఊపిరాడక ఆ చలిలో కూరుకుపోయి చనిపోయిన వ్యక్తి. ఆయన గౌరవార్థం నార్బు వాంగ్డు శిఖరంగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఈ శిఖరం యొక్క ఎత్తు 6,250 మీటర్లు. గుర్తుపెట్టుకోండి, మీటర్లు. ఇక ఐటీబీపీ సంస్థకి సంబంధించినటువంటి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఎస్ఎస్ దేశ్వాల్. ఈయన ఐటీబీపీకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా వ్యవహరించడం జరుగుతోంది. అదేవిధంగా ఐటీబీపీ మనకి హోం మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. వీళ్ళని పారామిలిటరీ అంటాం. వీళ్ళు ఐటీబీపీ వాళ్ళు పారామిలిటరీ కిందకి వస్తారు, డైరెక్ట్ మిలిటరీ కిందకి రారు. సో పారామిలిటరీ కాబట్టి వీళ్ళు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇక ఒక 3 అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలను ఒక్కసారి మనం చూసి ఇవాల్టి క్లాస్ అనేది ముగిద్దాం. రాహుల్ మిత్తల్ గారు మనకి సిఎండిగా అపాయింట్ అయ్యారు ఆర్ఐటిఈఎస్. ఈ ఆర్ఐటిఈఎస్ అనే సంస్థ ఏంటి అంటే మనకి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ అనేటటువంటిది. ఇది భారతీయ రైల్వేలకు యొక్క అనుబంధ సంస్థగా ఉంది. ఈ సంస్థకి మరి సిఎండిగా ఇటీవలే నియమితులైన వ్యక్తి ఎవరు అంటే మనకి రాహుల్ మిట్టల్ గారుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా ఎయిర్టెల్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ముఖ్య ఆర్థిక అధికారిగా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా బాదల్ బగ్రి అనేటటువంటి వ్యక్తి రాజీనామా చేశారు. సో ఆయన పేరు అక్కర్లేదు. సౌమన్ రే అనేటటువంటి వ్యక్తి నియమితులు అవడం జరిగింది. సౌమన్ రే అనేటటువంటి వ్యక్తి ఈయన ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్లోనే పనిచేస్తున్నారు. ఈయన ఇక ముందు భారతీ ఎయిర్టెల్ సంస్థకి సిఎఫ్ఓగా వ్యవహరిస్తారు. ఇక భారతీ ఎయిర్టెల్కి సిఇఓ ఎవరు అంటే గోపాల్ విఠల్. అదేవిధంగా ఫౌండర్ అంటే స్థాపకులు ఎవరు అంటే మనకి సునీల్ భారతీ మిట్టల్. సో ఎయిర్టెల్ ఫౌండర్ మనకి సునీల్ భారతీ మిట్టల్, అందుకే భారతీ ఎయిర్టెల్ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం ఎయిర్టెల్ని. ఇక ఈ సంస్థకి సిఇఓగా ప్రస్తుతం గోపాల్ విఠల్ గారు ఉంటే సౌమన్ రే అనేటటువంటి వ్యక్తిని ముఖ్య ఫైనాన్షియల్ ఆఫీసర్ లేదా ఆర్థిక అధికారిగా నియమించడం జరిగింది భారతీ ఎయిర్టెల్. ఇక నెక్స్ట్ సెన్కో గోల్డ్స్ అండ్ డైమండ్స్ అనేటటువంటి కంపెనీకి ప్రచారకర్తగా కియారా అద్వానీ గారిని నియమించడం జరిగింది ఫర్ ఎంటైర్ గోల్డ్ జ్యువెలరీ రేంజ్. అంటే వాళ్ళ యొక్క మొత్తం
బంగారపు ఆభరణాలని ప్రమోట్ చేయడం కోసం కియారా అద్వానీ గారిని సెన్కో గోల్డ్స్ అండ్ డైమండ్స్ అనేటటువంటి సంస్థ ప్రచారకర్తగా నియమించడం జరిగింది. ఇటీవల మనం తరచుగా అనేక మంది ప్రచారకర్తల్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ లిస్ట్లో కియారా అద్వానీ గారి పేరు, సెన్కో గోల్డ్స్ అండ్ డైమండ్స్ అనేటటువంటి సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్లయితే మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకు రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.